నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు ఆటలు ఎంతసేపు స్కూల్ వరకే ఆలోచిస్తున్నాం రమగారు. గ్రౌండ్ ఉందా లేదా? కొంచెం పెద్ద గ్రౌండ్ ఉంటే ఓకే. అది కూడా తప్పకపోతే గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు. పిల్లలు స్కూల్లో బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంకులు వచ్చేసి టాపర్స్‌గా ఉంటే చాలు. ఆటలకి అంత ప్రయారిటీ ఇవ్వట్లేదేమో అనిపిస్తా ఉంది. కొన్ని కొన్ని స్కూల్స్‌కి మాత్రం పెద్ద గ్రౌండ్స్ ఉంటున్నాయి. ఎంతసేపు ఆడతారు? ఒక పీరియడ్ ఉంటుంది. అంతే కదా! ఇంటి దగ్గర నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇంటి దగ్గర ఆడుకోవటానికి పంపించట్లేదు అనేది కొన్ని కంప్లెయింట్స్ వింటూ ఉన్నాం. అల్లరి నేర్చుకుంటారనో, లేకపోతే మాట వినరనో, ఏజ్ గ్రూప్స్ లేవనో, అట్లా రకరకాల కారణాలు. ఎళ్లి ఏం ఆడుకుంటారులే. ఇప్పుడు ఎండాకాలం అనుకోండి ఎండ, వానాకాలం అయితే వాన, చలికాలం అయితే చలి. అమ్మో! 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 భయం. వీటి వల్ల చాలా ఇబ్బందులు పడతారని నేను వింటూ ఉంటాను రమ్మగారు. అది నిజమని కూడా అనిపిస్తా ఉంటుంది. మీరేమంటారు? మీరెట్లా ఆడుకునేవారు? మీరు పిల్లల్ని పంపించేవాళ్ళేనా? అసలు ఆట కాదు జయ, స్కూల్కి నడవటం, అది ఎక్కడుంది రమ్మగారు ఇప్పుడసలు? స్కూల్లో ఒక పరిగెత్తటం, చుట్టుపక్కల ఎక్కడికైనా ఏ పని మీదైనా ఎవరింటికైనా ఏదైనా కొనుక్కురావడానికో, ఏదైనా తీసుకురావడానికో, మోసుకురావడానికో, ఒక కూరగాయ తేవటానికో తిరగటం, ఇంట్లోనే పైకి కిందకి, ఇంట్లోకి బయటికి లోపలికి తిరగటం, ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళతో పాటు బస్సు దాకానో రోడ్డు దాకానో నడిచి వెళ్ళడం. అంత ఎక్సర్సైజులు ఉండేవి. బాత్రూమ్కి నడు తెచ్చేలాగా. ఇప్పుడు అన్నీ తింటాం ఇంట్లోనే, అన్నీ ఇంట్లోనే. అన్నీ ఇంట్లో. ఇప్పుడు ఏమైందంటే మనకి లివింగ్ స్టైల్ మారిపోయింది జయ. దీనికి ప్రధానమైన కారణం మన జీవన విధానాల్లో వచ్చిన మార్పులు. ఇప్పుడు ఒకే టైప్ ఆఫ్ మనుషులు ఒక చోట ఉండట్లా, రకరకాల వాళ్ళు ఉంటారు. మన పిల్లల్ని బయటికి పంపించాలి ఆటకి అంటే ఎవరితో కలిసి ఏం నేర్చుకుంటారో ఆ అని భయాలు ఆ ఉంటున్నాయి. భయాలు ఉంటాయి, అనుమానాలు, హెచ్చుతగ్గుల ధోరణులు, అవునవునవును. పెద్ద చిన్న ధోరణులు. ఈ ధోరణులతోటి మనం పిల్లల్ని ఇతరులతోటి కలవనివ్వకుండా ఉంచడానికి చాలామంది చూస్తూ ఉంటారు. ఆటలకు అవకాశం అంటావా స్కూల్లో ఉన్నంత ఉంటాయి స్కూళ్ళల్లో. తర్వాత ఈ పవర్ గేమ్స్ అని అవని ఇవన్నీ చాలామంది పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్కి తీసుకెళ్తూనే ఉన్నారు కలిగిన వాళ్ళు. అంత కలగని వాళ్ళు వాకిట్లోనో దొడ్లోనో ఎవరో ఒకళ్ళ పెరట్లోనో పక్కింటి వాళ్ళ రోడ్ల మీద పక్కింటి వైపు ఇళ్లల్లోనో ఏదో ఆడుకుంటూనే ఉంటారు. ఆటకి పంపకుండా పువ్వోమని ఇంట్లోనే ఉంచుకుని పిల్లలకి స్థూలకాయం వచ్చేసి లావుగా అయిపోయినా తమ పిల్లలు పోషించి విపరీతంగా వీళ్ళకి అనారోగ్యం వస్తుందేమోనని ఇంగితం లేని తల్లులు కనీసం 50% ఉన్నారు ఇప్పుడు. చంటప్పుడు చబ్బిగా ఉంటారు, ఉసుకుమని వస్తారు కొంతమంది పిల్లలు. పోషణ కావచ్చు, వాళ్ళ ఒంటి తీరు కావచ్చు. 3వ ఏడు 4వ ఏడు బాగా కాలు సాగాక బయటికి లోపలికి తిరిగి పైకి కిందకి ఎక్కి బాగా ఆడి అట్లా అట్లా కొంచెం సన్నబడతారు. చుట్టాలు ఎవరైనా ఇదేంటి ఇంత చిక్కిపోయాడు పిల్లాడు అని వీళ్ళని కాల్చుకు తినేస్తారు. సన్నబడితే ఒప్పుకోరు. పెట్టాలి పెట్టాలి పెట్టాలని. మా ఫ్రెండ్స్ ఒకళ్ళు అయితే ఊరెళ్ళేవాళ్ళు అమ్మమ్మ గారింటికి, లావుగా అయ్యి తిరిగి వచ్చేవాళ్ళు పిల్లలు పుష్టిగా. ఏంటంటే అమ్మమ్మ 2 పూట్ల నాన్ వెజ్ బాగా చేసి పెట్టి పిల్లల్ని పోషించేవాళ్ళు. ఇంతంత బుగ్గలు పొట్లాలల్లే, స్థూలకాయం. అది ఆరోగ్యం కాదు వాళ్ళకి, అసలు ఆ ఇంగితమే ఉండదు. తగ్గితే పిల్ల పోషించట్లేదని వాళ్ళు, కూతురు పోషించట్ల, పిల్లలకు సరిగ్గా చూసి పెట్టట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు, అందుకే పిల్లలు చిక్కిపోయారని చిక్కకూడదని. పిల్లలు లావుగా ఉండటం వేరు, బలంగా ఉండటం వేరు. ఈ డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. నేను మీ అమ్మాయి కనపడ్డప్పుడల్లా అబ్బో కాలు సాగింది దీనికన్నా, నేను కాలు సాగింది, పిల్ల సన్నబడింది అనాలి. అసలు యాక్చువల్గా పిల్ల చిక్కిపోయిందే అనగానే నీకు ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. అంతే. పిల్ల పొడుగయిందంటే ఎలా ఉంటుంది? అవును, గ్రోత్ వస్తున్నట్టు. గ్రోత్ వచ్చి పొడుగవుతారు, గ్రోత్ వచ్చి సన్నబడతారు. అది గమనించుకోరు. ఇక అక్కడి నుంచి బయటికి వెళ్తే ఎండాకాలం తెగాడేసి చిక్కిపోయారనుకుంటారు. పిల్లల్లో గ్రోత్ వస్తుందని తెలుసుకోరు. అదొక పెద్ద బేసిక్ ప్రాబ్లం అన్నమాట. లావు తగ్గకూడదు, ఇంత ఇలా ఉండాలి, ఒక 2 నెంబర్లు ఎక్స్ట్రా ఉండాలి వాళ్ళ ఏజ్కి. ఇదో ప్రాబ్లం. అక్కడి నుంచి పిల్లలు బూతులు నేర్చుకుంటారు, ఫిల్లీ లాంగ్వేజ్ వస్తుంది, కల్చర్ మారిపోతుంది. ఈ భయాలు, దెబ్బలు కొట్టుకుంటారు, అదో భయం. దెబ్బ తగిలితే భరించలేరు. నిజంగా సైకిల్ మీద తొక్కేటప్పుడు కింద పడితే మా వాళ్ళు అనేవాళ్ళు ఇంకో 2 సార్లు పడితే బాగా తొక్కటం వస్తుంది అనేవాళ్ళు. ఆడపిల్లలకు కూడా మోకాళ్ళ చిప్పలు పగిలిపోయాయి. మోకాళ్ళు పగిలితే ఇంకో 2 సార్లు పడితే బాగా వస్తుంది సైకిల్ తొక్కటం. ఒక కాలు నొప్పి తగ్గంగానే 2వ రోజు ముందు మళ్ళీ కాలు విరిగిపోతుంది, పడిపోతావు వద్దు అని అనేవాళ్ళు కాదు పాత రోజుల్లో. అట్లా అంటే ఇంకా అలాగే కూర్చుంటాం కదా. ఒక్కసారి దెబ్బ తగిలిందో ఇంకా పిల్లల్ని ఆ పని చేయనివ్వరు. చాలా మంది భయానికి పొసెసివ్గా చేస్తారు. దీనివల్ల వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే
పిల్లలకి శారీరక శ్రమ అలవాటు ఉండదు, సోషల్ బిహేవియర్ రాదు. ఈ శారీరక శ్రమ అలవాటు లేకపోతే ఏమవుతుంది, తొందరగా అలసిపోతారు, వీళ్ళకి ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యము అలసట వల్లే వస్తుంది. ఎంత శ్రమిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కానీ పెద్దవారు కానీ. మనం చూడు, తిండి బలం కాదు ఎక్సర్సైజ్ బలం అని తెలుసుకోవట్లా ఇప్పుడు. అవును, ఎక్సర్సైజ్ తోటే స్టామినా పెరుగుతుంది. తిండితో పెరిగేది ఏంటి, ఒళ్ళు, స్టామినా కాదు. తిండితో ఆరోగ్యం కాదు, తిండి తగ్గిస్తేనే ఆరోగ్యం. డాక్టర్ గారు అంటారు ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యం కాదు, ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం. ఆయన రెగ్యులర్ డైలాగ్ అది. అవును, తిండి తగ్గిస్తేనే ఆరోగ్యం. మా అబ్బాయి సరిగ్గా తింటలేదు, హెల్దీగా లేడంటారు. హెల్దీగా ఉండటం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బుగ్గలు, చొబ్బీనెస్, లడ్డు, అదే హెల్దీ. వాడు యాక్టివ్గా ఉండటం, సరిగ్గా వేళకు పడుకుని వేళకు లేవటం, ఏ పనికైనా నేను చేస్తా అని ముందుకు రావటం హెల్దీ. అబ్బా అంటాం, నిద్రపోవటం, ముద్దుల్లాగా, అదైతే హెల్దీ కాదు. ఈ అవగాహన రాహిత్యం వల్లే పిల్లల్ని ఆటలకి పోనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు. ఈ సోషల్ బిహేవియర్ రాదు వీళ్ళకి. అక్కడి నుంచి ఆశాభంగాన్ని తట్టుకోలేరు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయలేరు. బయటకి ఆటలకు వెళ్ళే పిల్లలు ఫ్రెండ్స్తో కొట్లాటలు గొడవలు వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. మొదట్లో చేయలేరు, 2-3 సార్లకి అలవాటైపోతుంది. గొడవలు రాకుండా ఉంచుకుంటారు, వచ్చిన గొడవని హ్యాండిల్ సార్ట్ అవుట్ చేసుకుంటారు. వాళ్ళకి అది అలవాటు అవుతుంది. ఇంట్లో ఎలా ఉంటుందంటే రమ్మగారు, వాళ్ళ మాటే నెగ్గిద్ది కదా. ఇంట్లో అందరం కూడా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరూ తానా అంటే తందాన కింద ఆడుకునేటప్పుడు అలా కుదరదుగా. సో వీళ్ళు అక్కడ వీళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతారు కదా. ఆడుకోవాలంటే కాంప్రమైజ్ అవుతారు, తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. పిల్లలకి సోషల్ బిహేవియర్, గుడ్ బిహేవియర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. చెడిపోయే అవకాశాలు లేవా అంటే 1-2% ఉంటాయమ్మా. బయట కిందకి పిల్లలు ఏదో రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు రకరకాల మనస్తత్వాలున్న పిల్లలతో కలుస్తారు. కొంతమంది నేర మనస్తత్వం కలిగే పిల్లలు ఉంటారు. వాళ్ళతో కలిస్తే మన వాళ్ళు చెడచ్చు, హ్యాబిట్స్ రావచ్చు. తక్కువ కదా, గమనించుకోవాలి, వదిలేసేయకూడదు. వదిలిపెట్టడానికి వదిలేసేయడానికి తేడా ఉందా లేదా? కాదు రమ్మగారు, రోడ్ల మీదకు వదిలేస్తే ఎవరెవరో ఉంటారు, కానీ మనం ఉన్న గుంపులోనే కిందకి వదిలితే అంత ఉండదు. ఈక్వల్ గా కనీసం మనలాగా కాకపోయినా కొంత ఎక్కువ కొంత తక్కువ కనీసం అంటే బేరేజ్ వేసుకునేలాగానే ఉంటారు కదా. రోడ్డు మీదకి వెళ్ళినా పిల్లల్ని వదలాలి చేయ, తిరగకపోతే పిల్లలకి చేత కాదేమి, ఎట్లా వస్తుంది? వదిలిపెట్టేయాలి. ఈ వదిలేసిన పిల్లల్ని నేను చెప్తున్నా కదా, వదిలిపెట్టడం వేరు, వదిలేసేయటం వేరు. కనుక్కుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. పిల్లలు బట్టలు పరీక్షించాలి. బయట నుంచి వస్తే ఏ టైంకి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాడు బయట విషయాలు మనతో చెప్తున్నాడా, మరి మూగి మొద్దులా కూర్చుంటున్నాడా. ఆటలో ఎంజాయ్ చేస్తే పిల్లలు అలసిపోతే శుభ్రంగా కడుపు నిండా తినేసి నిద్రపోతారు. మరి అలా అవుతుందా లేదా, వాడు ఇంకా మెలకుగా ఉంటున్నాడా, ఇంకా ఎవరితోటైనా చాటింగుల్లోకి వెళ్తున్నాడా, అవి చూసుకోండి. అవి చూసుకోవాలి. అదేదో జరుగుతుందని ఇంట్లో పెడితే చెడేది ఎలాగో చెడతారు, రావాల్సిన మంచి కూడా రాకుండా పోతుంది. స్థూలకాయం ఒకటి అంటే వెయిట్ పెరుగుతారు, లావెక్కిపోతారు మొదటిది. తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కదలికలు లేక. కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా తొందరగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, వీళ్ళకి డయాబెటీస్ వస్తుంది. అవునట, తొందరగా సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి, కనపడుతున్నాయి. అంటే ఇది ఇవన్నీ లేటెస్ట్గా కనుక్కుంటున్నారు కదా, వీటి వల్ల ఇవి వస్తున్నాయి అని. పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఒక వయసు దాకా మీరు వెంబడి పెట్టుకు తీసుకుపోండి బయటికి. పిల్లలు ఆడుకుంటుంటే కొంచెం దగ్గర, ఎంతసేపు పక్కనే కూర్చొని ఆడించద్దు. ఎప్పుడు బోర్డు గేమ్సే కాదు, ఎండాకాలం మధ్యాహ్నాలు బోర్డు గేమ్స్, సాయంకాలం వాళ్ళని బయటకు వదిలిపెట్టండి, మీరు కూడా వెళ్ళండి. కాస్త ఎండ తగిలినా ఏమవుతుంది, కాస్త ఎండ తగలాలి. మరి మిట్ట మధ్యాహ్నం ఎండ కాకపోయినా పొద్దుటి పూట సాయంకాలం పూట కొంచెం ఆడుకుంటూ ఉండాలి. ఇంత మరీ అతివేసవి కాలం కాబట్టి మరీ చిట్టి పిల్లలు కాకపోతే ఒక 5-6 ఏళ్ల లోపల పిల్లల్ని అయితే కాపాడాలి, కానీ ఆ పై పిల్లల్ని కొంచెం వదిలిపెట్టచ్చు. ఓకే, పూర్తిగా ఎండలోనే గడిపేలాగా కాకుండా కాస్త అటు ఎక్కడో చోట ఆడుకోనివ్వాలి. బాడీ కదలాలి, ఆ కదలికల వల్లే ఆరోగ్యం పెంపొందుతుంది. మీరు సమ్మర్ అంతా ఏదైనా స్పోర్ట్స్ క్లబ్బుల్లోనూ వాటిలోనూ చేర్చారనుకుందాం, సమ్మర్ క్యాంపులు, స్పోర్ట్స్ క్లబ్స్, గ్రోత్లో డిఫరెన్స్ వస్తుందమ్మా. మామూలు చదువు బర్డెన్ ఉండదు వాళ్ళ మీద. అవునవును, చదువు బర్డెను, తర్వాత ఏమో పంక్చువాలిటీ ప్రాబ్లమ్స్ అవి ఉండవు కదా. పొద్దున్నే లేవడము, ఆ టైంకి తయారైపోవడం, గంటకి పీరియడ్ మారితే ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. ఎండాకాలం ఆ స్ట్రెస్ ఉండదు కదా, ఏవో కొత్త వాటిలలో ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కొత్తవి. చాలా డిఫరెన్స్ వస్తుంది. పిల్లల గ్రోత్లో మీరు ఆ డిఫరెన్స్ కనిపెడతారు. ట్రై చేసి చూడండి. అంటే ఇది అలవాటుగా చేసే వాళ్ళకి ఏం చెప్పేది లేదమ్మా. ఎవరైతే పిల్లల్ని బయటికి వదిలిపెట్టరో, మీ పిల్లలు బొద్దుగా ఉంటే, బొద్దు అంటే ఏంటి,
ఇప్పుడు ఒక 7-8 ఏళ్ల పిల్లాడు, వాడు ఒక 25 కేజీలో 28 కేజీలో ఉండొచ్చు, వాడు 40 కేజీలు ఉంటాయి. వాడు సైజుకి 7 to 8 ఇయర్స్ పిల్లాడికి 7 to 8 ఇయర్స్ బట్టలు పట్టకపోతాయి, మీ పిల్లాడు బొద్దుగా ఉన్నట్టు. హైట్కి తగిన వెయిట్ ఉండాలి, అది కూడా క్యాలిక్యులేట్ అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. డాక్టర్ని వీడు ఒబేసా కాదా అనేది కనుక్కోండి కావాలంటే. మీ పిల్లాడు ఒబేస్ అయినా మనం చెప్పం కదా జయ, మీ అమ్మాయి మరీ లావుగా ఉంది, మీ పిల్లాడు బొద్దుగా ఉన్నాడు ఏంటి, అలా చెప్పం కదా. శ్రద్ధ పెట్టుకోండి. పిల్లల మెడ వెనకాల భాగాలు నల్లబడిపోతున్నా, వేళ్ళ విదిగో ఈ కణుపులు భాగం ఇదంతా బ్లాక్గా అవుతున్నా, పిల్లలు ఒబేస్ అవుతున్నట్టు, వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ ఏర్పడుతున్నట్టు గుర్తు. మెడలు నల్లబడిపోతాయి, పిల్లలు గబగబా నడవలేరు, గుణగుణలాడుతూ ఉంటారు. వాడు ఎంత అందంగా ఉన్నాడు అనేది ముఖ్యం కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అనేదే ముఖ్యం. లేకపోతే మనం ఉండగానే మన పిల్లలు అనారోగ్యాల పాలైపోతారు. అమ్మో కదా, అవును, జాగ్రత్త పడండి. తప్పకుండా. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.